సంవత్సరంలో ఆఖరు నెలల్లో నేను ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేసినప్పుడు ఎలా స్వస్థత పొందానో నేను నా సాక్ష్యం చెప్పాను. ఇంతకు ముందు కూడా చెప్పాను, కానీ కొన్నిసార్లు దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు మళ్ళీ చెప్తూ ఉంటాను. ఆ సాక్ష్యం నేను చెప్పిన తర్వాత ఆమెలో దేవుడు ఒక విశ్వాసాన్ని మరి ఇచ్చారంట. ఏంటా విశ్వాసం అంటే, దైవజనరాలి యొక్క ఆస్తమా నుండి దేవుడు స్వస్థపరిచినప్పుడు నాకున్న ఆరోగ్య సమస్య నుండి దేవుడు ఎందుకు బాగు చేయడానికి ఒక పట్టుదల. ఆమెకి నిజానికి దేహంలో చాలా అనారోగ్యాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే, షీ హ్యాడ్ వెరీ హై షుగర్, చాలా ఎక్కువ షుగర్ ఆ సిస్టర్కి ఉండేది. అంతకు ముందు కూడా ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉండేవారు, అస్సలు బాగాలేదమ్మా, తల నుండి కాలు వరకు అన్ని రోగాలే, నాకు చాలా బలహీనంగా ఉన్న, ప్రార్థన చేయమని. 400 పైన ఉండిందంటండి షుగర్ ఉన్నప్పుడు కొంతమందికి ఏమవుతూ ఉంటుందంటే, అది కంటి నరాల మీద కూడా ఎఫెక్ట్ అయ్యి ఆమెకి బ్లర్డ్ విజన్ కనబడ్డం. ఇప్పుడు మీరు ఎదురుగున్నారమ్మా, కానీ నాకు ఏదో మనిషి ఆకారం ఉన్నట్లు కనబడుతున్నారు, కానీ నాకు స్పష్టంగా కనపడట్లేదు, నా కంటి చూపు కూడా తగ్గుతూ ఉంది అని ఒక వారం వచ్చి ప్రేయర్ చేయించుకున్నారు. అయితే నేను ఎప్పుడైతే ఆ సాక్ష్యం చెప్పానో, ఆస్తమా నుండి దేవుడు నన్ను స్వస్థపరిచని సాక్ష్యం చెప్పిన తర్వాత ఆమె ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టారంటండి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, దేవా నాకు దైవజనరాలకి స్వస్థత ఇచ్చినట్లు నాకు కూడా స్వస్థత ఇవ్వు, నాకు కూడా ఆరోగ్యం ఇవ్వని ఆమె దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్న తర్వాత ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, 4 సార్లు వెళ్ళి బ్లడ్ టెస్టులు చేయించుకుంటే 100 కన్నా కొంచెమే ఎక్కువ ఉందంట. షుగర్ దేవుడు తగ్గించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పారండి, ఇప్పుడు నా కళ్ళు కూడా బాగా కనబడుతున్నాయమ్మా, షుగర్ దేవుడు సెట్ చేసేసారు. నా కంటి చూపు కూడా, ఈవిడంట కొన్నిసార్లు మన తోమగారి చెల్లెల్లాగా ఉంటాం కదా, మళ్ళీ టెస్ట్ చేయించుకుంటుందంట. ఎందుకంటే ఏమో ముందు వచ్చింది, తప్పు వచ్చిందేమో అని మళ్ళీ ఒకసారి రక్త పరీక్ష చేయండి, గ్లూకోమీటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి అంటే వాళ్ళు అన్నారంట, తిట్టారంట. ఇంకెన్నిసార్లు చూపించుకుంటామమ్మా, చెప్తున్నాం కదా, 4 సార్లు పొడిపించుకున్నాం, ఇంకా మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన కార్యాలు చేసే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక, హల్లెలూయా. ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధ ఆలయంలో మన ప్రార్థనలు వింటున్నాడు దేవుడు. దానికే ఇవన్నీ రుజువులు, దానికే ఇవన్నీ ఆయన చేస్తున్న కార్యాలే ఆయన శక్తికి రుజువులుగా ఉన్నాయి. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో కూడా ఒకవేళ సమస్యలు ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలుగా నువ్వు వేదన పడుతూ ఉండొచ్చు, కొన్ని నెలలుగా నువ్వు వేదన పడుతూ ఉండొచ్చు. బట్ యూ డోంట్ హ్యావ్ టు లివ్ విత్ దట్ ప్రాబ్లమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. జీవితకాలం అంతా అదే సమస్యతో నువ్వు బ్రతకాల్సిన అవసరము లేదు. దేవుడు కార్యాలు జరిగించేవాడు, ఆయన పరమ వైద్యుడు, ఆయన శక్తికి అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఉదయాన మధ్యాహ్నము సాయంకాలం మొరపెట్టుకుంటున్నా, నా భారాన్ని దేవునిపై మోపుతున్నా, ఆయన కొరకు మౌనంగా కనిపెట్టడం అంటే అర్థం ఏంటంటే, ఒక కాన్ఫిడెన్స్. ప్రస్తుతానికి నాకేం కనపడట్లేదు, కానీ నాకు తెలుసు నా ప్రార్థనకి జవాబు వచ్చేదాకా నిద్ర పట్టకుండా, జవాబు వచ్చేదాకా నిరాశగా, జవాబు వచ్చేదాకా ఏడుస్తూ ఉండాల్సిన అవసరం లేదండి. జవాబు వస్తుంది అని తెలిసినప్పుడు ఎలా ఉంటాం? కొన్నిసార్లు ఉద్యోగాలకి ఆఫర్ లెటర్, జాయినింగ్ లెటర్ అని ఉంటుందండి. ఆఫర్ లెటర్ ఇచ్చేస్తారు, జాయినింగ్ ఎప్పుడో చెప్తామమ్మా, తర్వాత ఇస్తామంటారు. ఎప్పుడైతే ఆఫర్ లెటర్ వస్తుందో అందరికీ చెప్పేసుకుంటారు, ఏమని, నాకు జాబ్ వచ్చేసిందని. ఆ జాయినింగ్ లెటర్ కొన్నిసార్లు 3 నెలలు అవ్వచ్చు, కొన్నిసార్లు 6 నెలలు. అది వచ్చేదాకా ఏడుస్తా కూర్చుంటారు ఎవరైనా? నాకు వస్తుందో రాదో అని కూర్చోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఆఫర్ లెటర్ వచ్చిందంటే ఖచ్చితంగా జాయినింగ్ లెటర్ వస్తుంది, వెళ్ళి నేను జాయిన్. దేవుడి కార్యాలు నిశ్చయంగా జరుగుతనే విశ్వాసం నీకు ఉన్నప్పుడు, హన్నా గురించి మనం చదివినట్లయితే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో యాజకుడైన ఏలీ చెప్పాడంట, దేవుడు వచ్చే సంవత్సరం ఈ సమయానికి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అన్నప్పుడు ఆ దినము నుండి ఆమె ఇక దుఃఖముఖిగా లేదంటండి. హర్ కౌంటెనెన్స్ చేంజ్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఆమె ముఖ కవలికలు, ఆమె స్థితిగతులు అన్నీ చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇంటికి రాగానే భర్త అనుకొని ఉంటాడు, పెనిన్న అనుకుంటుంది, ఏంటి డిప్రెషన్లో కనపడట్లేదు, ఏంటి ఏడుపు మొహము ఉండదు, ఏడుపు మొహం. ఎందుకంటే జవాబు వస్తుందని విశ్వాసము, నిశ్చయత ఉంది కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యువర్ ఫేస్ షుడ్ రిఫ్లెక్ట్ యువర్ ఫెయిత్. నీ ముఖంలో ఏం కనబడాలి? విశ్వాసము. అంటే విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? ధైర్యంగా. విశ్వాసం కలిగిన వారు నిరుత్సాహాన్ని, డిప్రెషన్
ఎందుకు బతుకుతున్నాం అన్న ఎక్స్ప్రెషన్ ఉండదండి వాళ్ళ ముఖంలో. ఏముంటుందంటే చాలా ధైర్యం ఉంటుంది, నమ్మిక ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. మన మీద మనకు కాన్ఫిడెన్స్ కాదు, కార్యాలు జరిగించే దేవుని యందు నమ్మిక. కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడతారేమో, కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడదుము. దేవుడు మన ప్రార్థనలు వింటారు. కొన్నిసార్లు మన ప్రార్థనలకు క్లారిటీగా ఉంటాయండి. కొన్నిసార్లు మన ప్రార్థనలు వి నో వాట్ టు ఆస్క్, మనకి ఏం అడగాలో తెలుసు. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, లార్డ్ ఐ డోంట్ నో వాట్ టు డూ, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు యేసయ్యా. ఎప్పుడేం చేశారా ఆ ప్రార్థనలు? నేను చేశానండి. మీరు ఎప్పుడైనా చేశారా? చేయలేదా? చేశాం కదా. నాకు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకొక రకమైన ప్రార్థన ఉంటుందండి, అది కూడా నేను చేశాను. మరి మీరు చేశారో లేదో కానీ నా వల్ల కావట్లేదయ్యా. చేశారా? నా వల్ల చేసాం. లెట్స్ బీ ఆనెస్ట్ కదా. పరలోకపు తండ్రి దగ్గర మనం చేసే ప్రార్థనలు కొన్ని చాలా మంచిగా ఉంటాయండి. మంచి పదజాలంతో, మంచి బిగినింగ్, మంచి ఎండింగ్. కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, జీవితంలో అలిగిపోతాను, ఇంకా నా వల్ల, ఇప్పుడు దేవుడు అంటాడు నీ వల్ల కావట్లేదే, నా వల్ల అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకేం చేయాలో చేత కావట్లే కదా, నీకేం చేయాలో తెలియట్లేదు కదా, నేను చెప్తా, నేను నడిపిస్తా, నేను అడుగులు వేయిస్తా, నేను చేయి పట్టుకొని ముందుకు తీసుకువెళ్తా. నా వల్ల కావట్లేదే, అక్కడ కూర్చుండిపోయావనుకో ఎత్తుకొని మోసేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను. యూ కెన్ ప్రే ఎనీ కైండ్ ఆఫ్ ప్రేయర్. ఒక చంటి బిడ్డ తల్లి దగ్గర, తండ్రి దగ్గర ఎలాగా ఫిల్టర్స్ ఉంటాయండి. ఫిల్టర్స్ ఉంటాయి పిల్లలకి. ఫిల్టర్స్ అంటే మన వాటర్ ఫిల్టర్ కాదు, నోటికి ఫిల్టర్. పిల్లలకి నోటికి ఫిల్టర్స్ ఉంటాయా? చాలా అమాయకంగా, చాలా సింపుల్గా వచ్చి ఏం చెప్పాలో అది చెప్పేస్తూ ఉంటారు. కొన్నిసార్లు పిల్లల మాటలు వింటే మనకి నవ్వొస్తూ ఉంటుంది కదండి. పిల్లల మాటలు వింటే కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది, కొన్నిసార్లు నోటి మీద వేయాలి. ఇక్కడ మాట్లాడవు కానీ బయట మాట్లాడవు, పరుగు పోద్ది. ఎందుకంటే వాళ్ళు ఫిల్టర్స్ ఉండవు పిల్లలు మాట్లాడే మాటలకి. పరలోకపు తండ్రి దగ్గర కూడా యూ కెన్ జస్ట్ స్పీక్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ హార్ట్. నీ హృదయంలో ఉన్న పరిస్థితి ఉన్నట్టు నువ్వు చెప్పుకోవచ్చు. ఆయన అర్థం చేసుకొనే పరలోకపు తండ్రి. ఒక మాట ఎక్కువ వింటా ఉన్నామండి ఈ మధ్యకాలంలో, రా అండ్ అన్ఫిల్టర్డ్ అని. రా అంటే ఏంటంటే అన్ప్రాసెస్డ్. దేవుని సన్నిధిలో నీవు నేను కూడా హృదయం తెరిచి ఏముందో అదే. కొన్నిసార్లు మైండ్ అంత పిచ్చిగా ఉంటుందండి. కొన్నిసార్లు మనసు చాలా కలవరంగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, ఏమీ తోచదు. యూ కెన్ జస్ట్ సే, నా మనసు ఇలా ఉంది ప్రభువా, నాకు నువ్వు సహాయము, నాకు నువ్వు నాతో మాట్లాడు, నా మనసును నువ్వు కుదుటపరచు. కొన్నిసార్లు మనసు మరి ఒక రెపరెపలాడుతూ ఉంటాయి కదా, జెండా అలా ఉంటుంది. ఇట్స్ వెరీ వేవరింగ్. కొన్నిసార్లు ఒక స్థిరమైన మనసు ఉండదు, హృదయం నెమ్మదిగా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో కూడా యూ కెన్ గో స్ట్రైట్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి వెళ్ళి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి, ధైర్యముతో ఆయన కృపాసనము యొద్దకు చేరొచ్చు. చూడండి ఆ మాట, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. వీ కెన్ గో టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ విత్ కాన్ఫిడెన్స్. ధైర్యంతో ఎవరైనా వెళ్ళొచ్చండి, ఎవరైనా వెళ్ళొచ్చు. ఏ సమయంలో అయినా వెళ్ళొచ్చు, ఏ స్థితిలో అయినా వెళ్ళొచ్చా? ఇజ్ ఇట్ ఎవర్ టూ లేట్ టు గో టు గాడ్? కొన్నిసార్లు డాక్టర్స్ టూ లేట్ అంటారా లేదా? ఇప్పుడు అమ్మ వచ్చేది, ఇంత ముద్ర పెట్టుకున్నాక వచ్చేది, ఇంకా ముందు రావచ్చు కదా, ముందు వచ్చింటే హెల్ప్ చేసేవాళ్ళు. కానీ దేవుడు ఎప్పుడు అనరండి, ఇట్స్ నెవర్ టూ లేట్ టు కాల్ అప్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆలస్యం అయిపోయింది అని దేవుడు, ఇప్పటికన్నా వచ్చావు సంతోషం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత ఆలస్యము అని దేవుడు అనరు. ఇంత పెద్ద పరిస్థితి, నేనేమి చేయలేను అని దేవుడు అనరు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఏం లేదయ్యా. సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందాము.
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ధైర్యముతో ఆయన కృపాసనం వద్దకు, లూకాసు వార్త 18వ అధ్యాయంలో అక్కడ ఒక విధవరాలు మనకు కనపడుతుంది. ఆమె అన్యాయస్తుని న్యాయాధిపతి వద్దకు వెళ్ళి ఆమె మొరపెట్టుకుందంటే చూడండి, అదొక్కటి చదువుకొని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 3వ వచనం నుండి. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచు వచ్చెను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయిన తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము. ఈ విధవరాలికి ఒకటే తెలుసండి. ఏమి తెలుసంటే, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళి అడగడం ఒక్కటే తెలుసు. ఆమెకు తెలిసిన ఒక్కటే పట్టుదలగా చేసింది. ఫలితం వచ్చిందా లేదా? షీ డజంట్ నో ఎనీ అదర్ జడ్జెస్. అన్యాయస్తుడని న్యాయాధిపతి ఒక్కడే తెలుసు ఆమెకి ఇంకొక 10 మంది జడ్జిలు తెలీదు. ఆమె ఒక విధవరాలిగా ఉంది, నిస్సహాయ పరిస్థితిలో ఉంది, న్యాయాన్ని కోరుకుంటా ఉంది. ఒక్కటే తెలుసు ఆమెకి, ఏంటంటే ఆ న్యాయాధిపతి ఆయన ఒక్కడే తెలుసు. ఆయన్ని వెళ్ళి అడగడం ఒక్కటే న్యాయాన్ని పొందుకుందండి. ఆయన విసిగిపోయి ఆమె మాటి మాటికి విసిగిస్తూ ఉంటే ఆమెను వదిలించుకోవాలని ఆమెకు న్యాయం తీర్చి పంపించేశాడంట. ఈ నూతన సంవత్సరంలో మనకు అన్నీ తెలవక్కర్లా. మన జీవితం బాగుపడాలంటే వీ డు నాట్ హ్యావ్ టు నో అబౌట్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. కొంతమందికి అన్నీ తెలుసు, అన్ని ఖండాలలో జరిగేవి, అన్ని ఊర్లలో జరిగేవి, అన్ని ఇళ్లలో జరిగేవి, అన్ని సబ్జెక్టులు. దే నో ఎవ్రీథింగ్, but they do not know how to lean on the Lord and how to ask the Lord. నీకెన్ని తెలిసినా మొరపెట్టుకోవడం చేత కాకపోతే, దేవుని దగ్గరకు రావడం చేత కాకపోతే, దేవుని మీద ఒక చిన్న బిడ్డ, చంటి బిడ్డ లాంటి విశ్వాసంతో ఆధారపడడం చేత కాకపోతే, నీకెన్ని తెలిసినా నీ లైఫ్లో అన్నీ పెండింగ్ లాగే ఉండిపోతాయి. అంతే, ఏమి జరగవు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్. ఆ విధవరాలికి ఒకటే తెలుసు. ఏం తెలుసు అంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడగడం 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 వచ్చే వరకు అడిగిందంతే, పొందుకుంది. అయితే దేవుడు ఆమెను ఎందుకు ఈ ఉపమానాన్ని ఎందుకు ఉదాహరణగా యేసయ్య చెప్పారంటే, అన్యాయస్తుడు అయిన ఆ న్యాయాధిపతే తన దగ్గరకు మాటి మాటికి వచ్చి అడిగిన ఆమెకు న్యాయం తీరిస్తే, నేను దివారాత్రములు, మనకు ఒకటి తెలియాలండి. ఏం తెలియాలి? మొరపెట్టడం, దేవుని దగ్గరకు వెళ్ళడం, దేవుని మీద ఆధారపడడం, ప్రార్థన. ప్రేమైన తల్లి, నీకు ప్రార్థన చేయడం వస్తే చాలు, నీ పిల్లలను దేవుడు అత్యున్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైన సహోదరుడా, నీకు ప్రార్థన చేయడం చేత అయితే చాలు, దానియేలును హెచ్చించినట్లు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. నీకు ప్రార్థన చేయడం, దేవుని మీద ఆధారపడడం చేతనైతే చాలు, యోసేపును ఫలించడి కొమ్మగా చేసిన దేవుడు నీ పక్షంగా కూడా కార్యము అది చేతవట్ల. అన్నీ చేతవుతున్నాయి. స్క్రోలింగ్ చేతవుతుంది, ఫ్రెండ్షిప్ చేసుకోవడం చేతవుతుంది, ప్రపంచంలో అన్నీ చక్కబెట్టేయడం చేతవుతుంది, కానీ ప్రార్థన చేయడం చేతగాట్లా, దేవుని మీద ఆధారపడడం చేతగాట్లా. విసుగక మొరపెట్టడము, దేవుణ్ణి విసిగించే అంతగా దేవుడు విసుక్కోడలేండి. ఎంత విసిగించినా ఆయన విసుక్కోడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఏ శాంతం అండి? మనకు ఉండాలండి, అది చాలా కావాలి మనకు, అవునా కాదా? ఈ సంవత్సరంలో మనకేం కావాలి? సింపుల్గా చెప్పేస్తున్నా, దీర్ఘశాంతం. అంత సింపుల్ కాదు అది. దీర్ఘ
దీర్ఘం తీసిన దానికన్నా ఎక్కువగా ఉండాలి ఓర్పు కదండి. అప్పుడే బాగుంటాయి కుటుంబాలు. చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది, త్వరగా మనం విసిగిపోతూ ఉంటాము. దీర్ఘశాంతం కలిగిన దేవుడు మనం ఎంత మొరపెట్టినా ఎంత విసిగించినా విసుక్కోడు, కానీ ముందు మనకే విసుగొచ్చేస్తుంది. ఏంటి ప్రార్థన 2 రోజులే, ఇంకంతకంటే నా వల్ల కాదండి, విఐపి మళ్ళీ ఏం మొరపెడతానండి అది అన్నట్లుగా కొన్నిసార్లు మనం త్వరగా విసిగిపోతాం, మనం త్వరగా అలసిపోతాం. ప్రార్థన చేయడంలో మనం విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. విసుగక ప్రార్థన, ప్రే వితౌట్ సీజింగ్. ఈ సంవత్సరంలో జవాబు వచ్చే వరకు ఏం చేద్దామండి? హిజ్కియా ప్రార్థన చేశాడు, పంపించేశారండి. దేవుడు జవాబు వెంటనే హిజ్కియాకు పంపించి ఆ మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. 15 ఇయర్స్ ఆయుష్. మరణము అవ్వద్దయ్యా అంటే దేవుడు అన్నాడు 15 సంవత్సరాలు బ్రతికే హ్యాపీగా. ఎంత ఖర్చు పెడితే ఆయుష్ వస్తుందండి? ఎంత ఖర్చు పెడితే ఆయుష్ని మనం పొందుకోగలం? ఎన్ని మందులు మింగితే ఆయుష్ వస్తుంది? మైకేల్ జాక్సన్ చుట్టూ ఆర్గన్ డోనర్స్ ఉండేవాళ్ళంటండి. అతని కిడ్నీలు పాడైతే అతనికి కిడ్నీలు ఇవ్వడానికి అతని మ్యాచ్ ఉండాలి కదా. మళ్ళీ లివర్ పాడైపోతే లివర్ దానం చేసేవాళ్ళు, కళ్ళకి ఏమన్నా అయితే నేత్రదానం చేసేవాళ్ళు. అతనికి ఆర్గన్ డోనర్స్ ఉండేవారంట. అతనితో ఎప్పుడు అంబులెన్స్లు తీసుకొని వెళ్తూ ఉండేవాడంట ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఎందుకంటే హీ వాంటెడ్ టు లివ్ లాంగ్. ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే, ఏదైనా యాక్సిడెంట్స్ వస్తే వెంటనే హాస్పిటల్కి. కానీ చాలా తక్కువ కాలం బ్రతికాడండి, 50+. అతను ఎక్కువ కాలం ఏం బ్రతకల. కారణం ఏంటంటే మనుషుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆయుష్నిచ్చే దేవుడు ఆయన ఇవ్వాలంతే. ఆయన ఆయుష్ ఇస్తేనే. ఆత్మీయ తండ్రి గారు పెద్ద ఉదాహరణ కదండి. 40+కే మ్యాసివ్ హార్ట్ అటాక్ వస్తే 70 వరకు హీ స్టిల్ స్ట్రాంగ్. కూర్చోరు 5 నిమిషాలు కూడా. మైండ్ చాలా షార్ప్, బాడీ కూడా అంతే యాక్టివ్. స్పిరిచువల్గా హీ స్ట్రాంగ్. ఏంటి కారణం అంటే ఆయన ఇచ్చాడు ఆయుష్. దేవుడిచ్చిన ఆయుష్ను దైవజనులు సద్వినియోగపరచుకుంటూ ఐ వాంట్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. నువ్వు నాకు ఇచ్చావు ఈ ఆయుష్, ఈ ఆయుష్ను ఉపయోగించుకొని అనేక మందికి దీవెనకరంగా ఉంటా, నీ సువార్త ప్రకటిస్తా, ప్రయాసపడతా. ఒకసారి ఒక మీటింగ్కి ఎక్కడికి వెళ్ళొచ్చారండి. ఉదయం మీటింగే, మధ్యాహ్నం మీటింగ్, మళ్ళీ సాయంత్రం మీటింగ్ వచ్చి, ఎందుకు మా ఎంత ప్రయాసపడుతున్నారు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని ఒక మాట అన్నారు. అలా నేను సేవ చేస్తూ వెళ్ళిపోతానేమమ్మా దేవుని రాజ్యానికి, నాకు అదే కావాలి, నాకు అదే సంతోషం. అంత తెగింపు ఎవరికి ఉంటుందండి? నా ఆరోగ్యం కాపాడుకో, రెస్ట్ తీసుకోవాలి, మంచిగా పడుకోవాలి, మంచిగా తినాలా, మంచిగా ఉండాలనుకుంటాం. ఎందుకంటే మనకి కౌంట్ డౌన్ బిగిన్ అయ్యేసరికి మనకి 60 దాటగానే కొంచెం గంట కొడుతూ ఉంటుంది. అమ్మో ఎప్పుడు ఏమవుతుందో, ఆ జాగ్రత్త దేవుని కొరకు మన ప్రాణాన్ని పోగొట్టుకొని కోరితే దాన్ని దక్కించుకుంటామంట. తన ప్రాణం మీద దక్కించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడంట. దేవుని కోసం బ్రతుకుతా అంతే అని ముందుకు వెళ్ళిపోతే ధైర్యంగా ఆయనే ఆరోగ్యము, ఆయనే ఆయుష్, ఆయనే కృప, ఆయన క్షేమాన్ని ఇచ్చి నడిపించే దేవుడు. తిరిగి యెషయా ప్రవక్తను దేవుడు పంపించి మరి చెప్పించిన మాట హిజ్కియాకు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇవ్వబోతున్నా. ఒక్క వచనం చదువుకొని ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కొంతమందికి వాగ్దానంలో ఈ ఆఖరి లైన్ వస్తుందండి, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు. ఇంకా ఒక్క పేపర్ పట్టుకొని ఇంకా ప్రపంచమంతా గెలిచామనుకుంటారు. మనం ఏం అడిగినా ఇస్తాడంట అని. బట్ దిస్ ఇస్ ఎ కండిషనల్ ప్రామిస్. ఇది షరతుతో కూడిన వాగ్దానము. కొన్ని వాగ్దానాలకు షరతులు ఉండవు, కొన్ని వాగ్దానాలకు షరతులు ఉంటాయి. ఇక్కడ వ్రాయబడిన ఈ వాగ్దానానికి దేవుని వాక్యంలో ఉన్న షరతు ఏంటంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఆయన ఆజ్ఞలు ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. ఇవి 2 చేస్తే మనమేమి కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చారు, ఏమడిగినా ఇస్తావా మమ్మీ డాడీ, ఏమడిగినా
ఇంకా అలా మనం ఎస్ అనాలి కానీ ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులు. దేవాతి దేవుడు చెప్తున్నాడండి, నీవేం అడిగినా ఇస్తాను, కానీ దెర్ ఇస్ అ కండిషన్. ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి, ఆయనకిష్టులుగా బ్రతకాలి. ఆనాడు హిజ్కియా దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అందుకే చెప్పాడు కదా, నేను నీ మార్గాల్లో ఎలా నడుచుకున్నానో, నేను నీ ఆజ్ఞలను అనుసరించి ఎలా నడుచుకున్నానో ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ సేవకునిగానే నేను బ్రతికాను కదా, నీ న్యాయ విధులను అనుసరించే, నీ కట్టడలను అనుసరించే కదా నేను బ్రతికింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనగానే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. జ్ఞాపకం చేసుకుంటాడా లేదా? ఆయన దగ్గర జ్ఞాపకార్థ గ్రంథం ఉందంటే ఏముంది చెప్పండి? బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. ఏంటి చెప్పండి? జ్ఞాపకార్థ గ్రంథము. ఆ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్లో నీవు నేను దేవుని కొరకు చేసిన ప్రతి కార్యము ఏం చేయబడుతుంది? మనుషులు మర్చిపోవచ్చు. కొన్నిసార్లు మనం ఎగ్జాక్ట్గా ఎవరికి సహాయం చేసాం వాళ్ళే మర్చిపోతారు. కొన్నిసార్లు అడిగితే నువ్వా ఎప్పుడు చేసావు అని కూడా అనొచ్చు. మనకి చాలా షాకింగ్గా ఉంటుంది, కానీ బట్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ రియాలిటీ. మనుషులు పొందుకున్న మేలులు చాలా ఈజీగా మర్చిపోతారు. కష్టం ఏదన్నా వచ్చిందంటే బాగా గుర్తుపెట్టేసుకుంటారు కదండి. కానీ దేవుని దగ్గర జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో ఆయన నామము పేరట మనం ఏ కార్యం చేసినా, ఆయన కొరకే కార్యం చేసినా, ఆయన ప్రేమతో ఇతరులకి ఏ మేలు చేసినా అవన్నీ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడతాయి. వాటన్నిటికీ దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొర్దెకై రాజుకు చేసిన మేలు రాజు మర్చిపోయాడు, దేవుడు మర్చిపోలా. ఒకానొక సమయం వచ్చింది, మరణ శాసనాన్ని దేవుడు కొట్టివేసి మొర్దెకైని అందలం ఎక్కించేసాడండి. ఎక్కించాడా లేదా? యోసేపు జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. యోసేపు ఫ్యామిలీ మెంబర్స్ మర్చిపోయారు, ఆ పొతిఫర్ మర్చిపోయాడు. ఎవ్రీబడి ఫర్గాట్. ఆ మాటలు చెప్పాలంటే ఎవ్వరి స్మరణకు రాని పరిస్థితికి వెళ్ళిపోయింది, కానీ దేవుడు గుర్తుపెట్టుకున్నాడండి. గాడ్ రిమెంబర్డ్. నీవు నేను కూడా ఆయన దృష్టిలో యథార్థంగా బ్రతికితే, ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయనకి ఇష్టలుగా బ్రతికితే అన్నీ ఆయన గుర్తుపెట్టుకుంటాడు. తగిన సమయంలో ఆయన కార్యం జరిగిస్తాడు. కళ్ళు